నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమైంది. నర్సాపూర్ జీ మండలంలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన రాథోడ్ దినేష్ ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైన విషయం తెలిసిన బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పరామర్శించారు. అగ్ని ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. కాలిపోయిన ఇళ్లను పరిశీలించారు. సుమారుగా నగదు 4 లక్షలు, వస్తు సామాగ్రి 4 లక్షలు విలువగల ఇల్లు కాలి బూడిదైన వారి కుటుంబం ఆయన వద్ద బోరున విలపించగా ఆయన బాధితులను ఓదార్చారు. వారికి మనోధైర్యం నింపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నష్టపరిహారం అందేలా చూస్తానని, వారికి పక్కా ఇల్లు మంజూరు చేయాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. ससुर नहीं फिर है ससुर है वो ससुर जैसे है कभी काकी तुम्ही एवढे आज ఎంతైతే అంత సాయం చేస్తాం. కొత్త ఇల్లు కూడా 5 లక్షలు 6 లక్షలు डेली इन्हें लेबर काम कर लेता कुछ तो भी उन्हें बच्चे को स्कूल को भेजने गए, स्कूल में गई थी, डोर लगा के गई तो अंदर के अंदर सर्कुलेशन होगा, पूरा जल गया तक कुछ भी नहीं भी करा। हम शादी के पास थे, करंट आया बोले तो हम क्या करें, बंद करने लगा। बोला मैडम फोन कर एलसी लेके बंद करो, बोले तक पूरा अंगार होगा, इधर होगा बोले तो फिर सब वहाँ के बच्चे आके पूरे पानी डाल के फिर बुझाएगा। एक ही घर बाजू वाले थोड़ा 5 मिनट रहा तो पूरा गांव जल जाता है। वो शादी पे है सो सब भाग के है, पूरे लोग यहाँ आ गए, अंदर ही जल गया। डोर लग के थे ना, जाना था कि सारी घर पैसे लायक उनको మీరు ప్రత్యేకంగా తీసుకెళ్ళి చెప్తున్నారు డబ్బులు పోయినాయి. జనరల్ గా ఏమంటారంటే రెవెన్యూ వాళ్ళు 4500 బియ్యము కొన్ని పైసలు అవి ఇస్తారు, అసిస్టెన్స్ వాళ్ళు ఇస్తారు. కానీ దీంట్లో డబ్బులు కాలిపోయినాయని పేపర్లు వచ్చింది. అది మీరు పెడితే పర్సనల్ లాస్ అయింది, పెళ్లి కోసం పెట్టిన డబ్బులు పోయినాయి అని అంటే ఎంతో కొంత సాయం అయింది. సీఎం రిలీఫ్ కింద మీరు పేపర్ తీసుకొస్తే నేను డ్రాఫ్టింగ్ చేసి అంటే ट्राई करा आप लोगों के लिए सीएम रिलीफ आई कौन थी गड़बड़ हो जाना स्पेशल जान सीता का रिक्वेस्ट करो सर पिस्सा बढ़ गए प्रसंग तो गड़बड़ होगा तो सरकार दे वो चावल कपड़ा खाने पिस्सा वो